पशुपुनील गोत्रोद्भव सजमानस्य नाम वीरस्वामी नामधेयस्य धर्मपत्नी सिद्धेश्वरी नामधेयस्य नरेश नामधेयस्य उषश्री नामधेयस्य नित्यश्री नामधेयस्य सहस्र नामधेयस्य वेदांश नामधेयस्य सुरेश नामधेयस्य श्रावणी नामधेयस्य सह कुटुंबानां सुरेश नामधेयस्य जन्मदिन वार्षिकोत्सव पर्वदिनेनां सहस्रलिंगेश्वर स्वामी देवतानुग्रह प्रसाद सिद्ध्यर्थेनां जन्म नक्षत्र नाम नक्षत्र जन्म राशि नाम राशि दोषरहित प्रीत्यर्थेनां वंशाभिवृद्ध्यर्थेन पुत्र संतान प्रीत्यर्थेनां सहस्रलिंगेश्वर स्वामी देवता सन्निधिना संकल्पेन पूजार्थं करिष्ये। ఎమ్మెల్యే సార్ ఉన్నాడు కదా బీఎల్ఏ సార్ మీకు దర్శనం చేపియలే అన్నీ ఉంటాను నేను సార్ బీఎల్ఏ సార్ దగ్గరనే ఉంటాను నేను ఆ సార్ పిఆర్ఓ అని ఆయన నీ గుండు గిడ కొట్టించి చేపించింది అంతా సారే సురేష్ సారే అరే ఏం శ్రీకాంత్ నేను చూస్తానికి ఇంత దూరంకి వచ్చిన నేను నువ్వు చూస్తే సినిమా హీరోలు ఎవరు పనికిరారు నీ కింద ఏ పేరు నీ పేరు అన్న పేరు నా పేరేం పేరు అమ్మ బాగానే తెలుసుకున్నావా వస్తావా దా పోదాం తీసుకోపోయి మంచిగా స్పెషల్గా దర్శనం చేపిస్తా అంటే ఒకరిని తీసుకుపోయి చేయించారు విఐపి లెక్క 150 మంది ఉంటే మేము కూడా వస్తామన్నా చెప్తా సురేష్ తప్పకుండా పోదాం అందరూ తీసుకొని దర్శనం చేపిద్దాం మంచిగా విఐపి దర్శనం సార్కి చెప్తా ఇప్పుడు పోగానే సార్ వాళ్ళందరూ వస్తారట సార్ అందరికి దర్శనం చేపిద్దామని చెప్తా తప్పకుండా పంపిస్తాడు చేపిద్దాం ఓకేనా ఏం బాధపడకు నీ పెళ్లి కూడా అవుతుంది ఓకేనా వెంటయ్య మన యాదగిరి గుట్టకు వచ్చిండు దర్శనంకు ఇప్పుడు చూడు అప్పుడు వచ్చినప్పుడు గుట్టకు వచ్చినప్పుడు ఎట్లున్నాడు ఇప్పుడు ఎంత మంచి తయారు చేసిండు మన గిరానకు థ్యాంక్ యూ సో మచ్ ఓకే నాదేం లేదన్నా మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల 22 ఏళ్ళ కళ మీ ద్వారా బీర్లా ఐలయ్య సార్కి తెలవడం అట్లా ఆయన కోరిక నెరవేరింది ఇలా ఇంత మార్పు వచ్చిందంటే సమాజంలో నిజంగా నా విఐపి దర్శనం నేను కూడా పోతే నాకు ఒక్కోసారి పొద్దుగాల వస్తే పొద్దుగా దర్శనం అయ్యేది కానీ మీ అందరి పుణ్యాన బీర్లా ఐలయ్య సార్ పుణ్యాన ఈయన ద్వారా అంటే ఒక మానసిక వికలాంగం ద్వారా ఒక 20 నిమిషాలల్లా ఫుల్ పబ్లిక్ అయ్యేలా 20 నిమిషాలలో మమ్మల్ని లోపల తీసుకుపోయి విఐపి దర్శనం చేయించారంటే నిజంగా ఫీల్ అయ్యే సార్కి అలాగే మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్న మా సార్ కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు మంచినీళ్ళు తాగాలని చెప్పేసి సుమారు 200 వరకు వాటర్ ప్లాంట్లు బిగించిండు ఫ్రీగా ఉచితంగా కరోనా టైంలో కూడా కూరగాయలు వంచిండు బియ్యం పంపిణీ చేసిండు ఎవరికి ఆపదున్నా ముందుండి నిలబడతాడు ఇప్పుడు పెంటయ్యనే చూడరాదు మీరు మేము ఇట్లా చెప్పగానే ఇమ్మీడియట్లీ స్పందించి ఆ రకంగా చేసిండు ఐలన్న సేవా కార్యక్రమాలే మాకు స్ఫూర్తిగా మేము తీసుకుంటున్నాం ఒక్కసారి బీర్లా ఐలయ్య సార్కి క్లాప్స్ కొట్టాలి అందరూ సో అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం సో ఎవరైతే ఒక 22 ఏళ్ళ కళ ఉండేనో ఆయన పేరే పెంటయ్య మీ అందరికీ తెలుసు 22 సంవత్సరాల నుంచి తన జుట్టు కట్ చేసుకోకుండా రోడ్డు మీద తిరుగుకుంటూ యాదగిరి గుట్టకు పోవాలన్న ఒక సంకల్పం ఉన్నటువంటి వ్యక్తికి మరి ఒక దర్శన భాగ్యం కల్పించినటువంటి మన సురేష్ అన్న బీర్లా ఐలయ్య గారి పిఆర్ఓ అయినటువంటి సురేష్ అన్న గారి బర్త్డే ఈరోజు సో మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి సురేష్ అన్న గారికి ముందుగా చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము సో ఈరోజు మరి ఎవరైతే ఆలేరు ఎమ్మెల్యే గారు అయినటువంటి బీర్లా ఐలయ్య సార్ గారి పిఆర్ఓ సురేష్ అన్న గారి బర్త్డే సందర్భంగా మాతృదేవోభవ ఆశ్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి 150 మంది మన కుటుంబ సభ్యుల మధ్యన కేక్ కట్ చేసుకొని అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు రైస్ కావచ్చు పప్పు కావచ్చు అలాగే మరి ఆయిల్ సోప్స్ అలా ఒక 5-6 రకాల ఐటమ్స్ ఇప్పించి ఎంతో మానవత్వం చాటుకున్నాడు అన్నకి మరొక్కసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి 150 మంది అభాగ్యుల ఆశీర్వాదం ఉండాలి అలాగే ఆ పరమశివుని దీవెనలు ఉండాలి అలాగే మరి బీర్లా ఐలయ్య సార్ గారి మరి ప్రత్యేకమైన మరి ఆయన ఆశీస్సులు కూడా ఉండాలని సో అన్న నిండు నూరేళ్ళు సుఖ సంతోషంగా ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మరి అన్న మిత్రులకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ
నమస్కారం, నా పేరు ఆదిమూలం సురేష్, మాది తుర్కపల్లి, ఆలేరు నియోజకవర్గం. ప్రస్తుతం నేను ఆలేరు నియోజకవర్గం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారి వద్ద పిఆర్ఓగా వర్క్ చేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారి వెంటనే ఉంటూ అతడు చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి సేమ్ అతను ఐలయ్య గారి అంత కాకుండా ఏదో కొద్ది మేరకు ఉడతా భక్తి సహాయంగా నా పుట్టినరోజు సందర్భంగా మన మాతృదేవో భవ అనాథ ఆశ్రమం వృద్ధాశ్రమంకి రావడం జరిగింది. అంటే ఈ అవకాశం నాకు కలగడం ఎట్లా అంటే మా ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారి వల్లనే కలిగింది. ఒకరోజు పెంటయ్య అనే ఇతనికి దర్శనం కావాలని చెప్పి 22 ఏళ్ళ కోరికను తీర్చడం కోసం యాదగిరిగుట్టకు వచ్చారు. ఆ రోజే నేను గిరణతో చెప్పిన, అన్న నేను తప్పకుండా మీ మధ్యకు వచ్చి వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మధ్య జన్మదినం పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలనుకుంటున్నా. అదేవిధంగా వాళ్ళ మధ్యలో జరుపుకుంటే ఒక సంతోషం ఉంటుందన్న అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ మేరకు మా తుర్కపల్లి మండలంలో ఉన్న నాతోటి మా మీడియా మిత్రులు కొండల్, ఇంద్రన్న, స్వామి, చాంద్ పాషా వీళ్ళందరి సహకారంతో ఇక్కడ వరకు వచ్చి వీళ్ళందరికీ కూడా నాకు తోచినంత చిన్నగా ఒక నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఒక రకమైన ఒక రాయిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక శిల్పిగా అతను ఉండే ఒక విగ్రహంలో తయారు చేసి ఇప్పుడు వీళ్ళందరికీ ఒక మంచి రూపం తీసుకొచ్చిన గిరణ్కు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలన్నా. సో మాది ఒకటే కోరిక, ఆలేరు ఎమ్మెల్యే గారు అయినటువంటి గౌరవనీయులు పెద్దలు బీర్లా ఐలయ్య సార్, మీరు ఒకరికి 22 ఏళ్ళ కళ నెరవేర్చిరు. సో ఇక్కడ ఉన్నటువంటి మీకు కనిపిస్తున్నారు కదా 150 మంది కూడా చాలామంది అంటున్నారు పెంటయ్యని ఒక్కనే తీసుకుపోయి మీరు దర్శనం చేసుకున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాంత్ రాంగనే నాతోటి గొడవ పెట్టుకున్నాడు. సో పెంటయ్యనే ఇన్ఛార్జ్ అయిపోయాడు, వీఐపీ అయిపోయాడు. బీర్లా ఐలయ్య సార్ తీసుకుపోయి ఆయన ఒక్కరికే దర్శనం కల్పించారు. మేము కూడా ఖచ్చితంగా ఆ యాదగిరి గుట్టలకు వెళ్ళి ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం పొందాలని వాళ్ళకు ఒక కోరిక ఉంది సార్. సో ఒక్క చిన్న అవకాశం ఇస్తే ఈ 150 మందిని ఒకేసారి తీసుకొచ్చి ఒక్కరోజు 1 గంట టైం ఇస్తే మీ వీళ్ళందరికీ దర్శన భాగ్యం మీ ద్వారా కల్పిస్తారని మరి ఇక్కడికి వచ్చినటువంటి మరి అన్న సురేష్ అన్న గారి ద్వారా ఒక చిన్న పిలుపునైతే ఇస్తున్నాము. సో ఈ యొక్క అవకాశం ఇప్పిస్తారని ఆ భగవంతుని కోరుకుంటున్నాము, అలాగే మీకు కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నేను నా పుట్టినరోజు వేడుకలను మాతృదేవో భవ అనాథాశ్రమంలో జరుపుకోవడం జరిగింది. ఇక్కడ అనాథలు చాలామంది ఉన్నారు, వీళ్ళ మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మీ పుట్టినరోజు వేడుకలు కానీ మీ వివాహ మహోత్సవాలకు సంబంధించి ఎవరైనా సరే ఇక్కడ మీ వేడుకలు జరుపుకోవాలంటే మాతృదేవో అనాథాశ్రమం వద్దకు వచ్చి జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇంతటి అవకాశం కల్పించిన గిరి అన్నకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.